మీరు ఎవ్వరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, ఎస్పెషల్లీ యూట్యూబర్స్కి. అన్నయ్య వాడందా మనలే కదూ. ఏంటి డౌటా? కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేగాని క్యూఆర్ కోడ్లు పెడతాం, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. వాలంటరీలీ మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, కానీ ఏదో బిజినెస్ పెట్టారు దాంట్లో లాస్ వచ్చింది సో మీరే నాకు హెల్ప్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? అంటే ఆ బిజినెస్లో ప్రాఫిట్ వస్తే మీకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఏ యూట్యూబర్ని ఉద్దేశించి చెప్పట్లేదు, ఇది ఇన్ జనరల్ చెప్తున్నాను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఆల్రెడీ మీకే చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి, మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆల్రెడీ మీకే చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి, మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏదో పుసిక్కిరిచ్చాను సార్. పుసుక్కిరిచ్చానంటున్నాడు అమాయక వ్యాపారి. అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. ఇలా యూట్యూబ్లోకి వచ్చి కాంటెంట్ చేసుకుని డబ్బులు సంపాదించి వాటిని బిజినెస్లో పెట్టి బిజినెస్లో లాస్ వచ్చిన తర్వాత జనాల్ని ఇలా హెల్ప్ చేయడం చాలా తప్పు. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? 2,72,000 అమౌంట్ మా ఇద్దరికి వేసారబ్బా. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. మళ్ళీ పచ్చి 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 అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు అంటే నాకు అమౌంట్ ఎక్కువ రాదు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు, కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? లీగల్గా తను చేస్తుందా రాంగ్, తన మీద ఈజీగా కేసు పడుతుంది. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఒక రోజు నేను గ్యాప్ తీసుకుంటాను, ఐ నీడ్ 1 డే బ్యాడ్లీ, నేను మళ్ళీ 10వ తారీఖు నుంచి వీడియోలు చేసుకుంటా. మరి నువ్వు వీడియోలు చేసుకుంటా అన్నోడు నేను ఛానల్ అమ్మేస్తాను, ఏదో సొల్లు ఎందుకు చెప్పడం? ఎందుకన్నయ్యా? ఎందుకులా? ఆ డబ్బులు పబ్లిక్ ఇచ్చేసి ఆ 1,50,000 ఇష్టం మీ ఫ్రెండ్స్ ఇచ్చారు కాబట్టి కష్టపడి ఒళ్ళొంచి వీడియోలు చేసుకుని ముందుకెళ్ళు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా.